రామ్ చరణ్ పెద్ద విషయానికి వస్తే మార్చి 21 రావట్లేదు, పోస్ట్పోన్ అవుతుంది, రకరకాల కారణాలు చూపిస్తున్నారు. స్పెక్యులేషన్ అక్కర్లేదు. సాధారణ ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యే పరిస్థితి. ప్రాపర్ లాంచింగ్ జరగకపోవడం వలన అక్కడ రిసెప్షన్ దెబ్బతింటోంది. డెఫినెట్గా 2 సినిమాల ప్రభావము మార్చి నెలలో మార్కెట్ మీద ఉంటుంది. మే 1 అనేది ఏదో వినపడుతుంది. మరి మ్యాక్సిమం దసరాకి వెళ్తుంది అనే ప్రచారం కూడా ఒకటి ఉంది. అంటే సినిమాని ప్రాపర్గా పుష్ చేస్తే రిజల్ట్లో అది కనిపిస్తోంది. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసే బహుశా దసరా పండగ అని చెప్తున్నారేమో. ఈ సంవత్సరం మెగా నామ సంవత్సరంగా మారే అవకాశం అయితే కనిపిస్తోంది. భరద్వాజ గారు, రామ్ చరణ్ పెద్ద విషయానికి వస్తే అది మార్చి 20 డేట్ వేశారు. అవును. బట్ అది మార్చి 21 రావట్లేదు, పోస్ట్పోన్ అవుతుంది, రకరకాల కారణాలు చూపిస్తున్నారు. బయట సర్క్యులేషన్లో అయితే విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. అంటే పోస్ట్పోన్ అవ్వటానికే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే అది స్పెక్యులేషన్ అక్కర్లేదు. సాధారణ ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యే పరిస్థితి. ఎందుకంటే ఇంకా టాకీ పార్ట్ ఉందంటున్నారు, కొద్దిగా ఏవో కీలక సన్నివేశాలు తీయాలి అని చెప్తున్నారు. అలాగే ఒక పాట ఏదో తీయాలి అంటున్నారు. ఆ పాట కూడా సినిమాలో చాలా కీలకంగా ఉండబోతోంది అనే ప్రచారం జరుగుతోంది. వాటి షూట్ ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి, సినిమా ఫైనల్ ఇది అంటే ఫైనల్గా ప్రోడక్ట్ రెడీ అవ్వాలి. రెహమాన్ ప్రోడక్ట్ అదే ఆయన ఆర్ఆర్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ప్రమోషన్కి కనీసం 1 మంత్ టైం తీసుకుంటే తప్ప కుదరదు. 1.5 మంత్ కావాలి. అంటే మనకి ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా ప్రాజెక్టులని తెలుగు నుంచి పెడుతున్నటువంటి సినిమాలు ప్రాపర్ లాంచింగ్ జరగకపోవడం వలన అక్కడ రిసెప్షన్ దెబ్బతింటోంది అనేటువంటి ఒక అనుభవం మనకు ఉంది. అది ఏ సినిమా అయినా కావచ్చు. ఇప్పుడు ఆ రోజుల్లో గేమ్ చేంజర్కి కావచ్చు, లేకపోతే పుష్ప 2కి కావచ్చు, అవి 2 జనంలోకి తీసుకెళ్ళడానికి పర్టికులర్గా ఏ మార్కెట్లు అయితే టార్గెట్ చేశారో ఆ మార్కెట్లలోకి విస్తృతంగా తీసుకెళ్ళటానికి ప్రయత్నం జరిగింది బలంగా. అంటే సినిమాని ప్రాపర్గా పుష్ చేస్తే రిజల్ట్లో అది కనిపిస్తోంది. మనకి చిన్న సినిమాల విషయంలోనే కనిపించింది ఇక్కడ. అది లిటిల్ హార్ట్స్ కావచ్చు, లేకపోతే రాజు వెట్స్ రాంబాయి కావచ్చు. ఆ సినిమాలను చాలా బాగా పుష్ చేశారు వాళ్ళు. ఆ ప్రోగ్రాం జరగాలి. అది జరిగితే ఈ సినిమా పాన్ ఇండియా మార్కెట్లో బాగా పెడుతుంది. అందుకని దానికి డెఫినెట్గా మనం ఇందాక అనుకున్నట్టుగా 1.5 టైం తీసుకుంటే ఆల్రెడీ ఫిబ్రవరిలోకి ఎంటర్ అయిపోయాం. సో ఈ 15 రోజులు ప్రమోషన్ కోసం పెట్టుకున్నది. మరి షూటు, అలాగే ఈ పాట షూటు, టాకీ పార్టు, రీ రికార్డింగు, ఈ గొడవ, అలాగే ఈ పాన్ ఇండియా సినిమాలకి ఇంకొక టెక్నికల్ ప్రాబ్లం ఏమొస్తుందంటే విఎఫ్ఎక్స్కి సంబంధించి, ఈ డిఐకి సంబంధించి, డిజిటల్ ఇంటర్మీడియట్స్కి సంబంధించి చాలా టైం తీసుకుంటున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన కంటెంట్ అయితే చాలా బాగుందండి. బయటకు వచ్చిన కంటెంట్ బాగుంది. అందరిలోనూ ఒక పాజిటివ్ ఇదైతే ఉంది ఆ సినిమా మీద. అదే సింగిల్ కోసం, నెక్స్ట్ సింగిల్ కోసం వెయిటింగ్. అయితే ఇవన్నీ నడుస్తున్నాయి. కానీ ఇది మార్చి 27 అనేది రష్ అవుతుంది. అందుకని ఈ టైం ఇది కరెక్ట్ కాదు అనే అభిప్రాయం సాధారణ ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యే పరిస్థితి. అంటే మార్చిలో పెద్ద సినిమాలు ఉంటున్నాయి కదా, పోటీ కూడా ఉంటుంది. అంటే మార్చి అనగానే మీకు 2 సినిమాలు ఉన్నాయి. కన్నడ ఇండస్ట్రీ నుంచి వస్తున్నటువంటి యష్ సినిమా ఒకటి ఉంది, టాక్సిక్ అని. దాంతోపాటు దురంధర్ పార్ట్ 2 ఉంది. దానికి ఆల్రెడీ ఇప్పటికీ థియేటర్లలో స్ట్రాంగ్గా ఉంది. అది ఓటీటీ డేట్ వచ్చినప్పటికీ ఇప్పటికీ ఆ సినిమా ఎక్కడ ఆడుతోందో చూసి వెళ్ళి చూస్తున్నటువంటి ఆడియన్స్ ఉన్నారు. కాబట్టి దాని ప్రభావం గట్టిగానే ఉండే అవకాశం ఉంది. 2 సినిమాలు మొన్న వచ్చిన టాక్సిక్ కూడా అంటే టీజరు ఇవన్నీ అది కొంత ఇంపాక్ట్, ఆడియన్స్ ఇంట్రెస్ట్ని గ్రాప్ చేసింది అది. కాబట్టి డెఫినెట్గా 2 సినిమాల ప్రభావము మార్చి నెలలో మార్కెట్ మీద ఉంటుంది. అందుకని మార్చి అవాయిడ్ చేయటం అనేది బెటరు అనేది అభిమానులు ఫీల్ అవుతున్నారు. సాధారణ ప్రేక్షకుడికి కూడా అర్థమవుతోంది సన్నివేశం. సో అక్కడి నుంచి షిఫ్ట్ అవ్వాలి. ఎక్కడికి షిఫ్ట్ అయితే బెటరు అంటే సమ్మర్ క్రాస్ చేసి ముందుకెళ్ళటం బెటరు అనే వాతావరణం. అంటే రైనీ సీజన్లోకి వెళ్ళాలి, అదే దసరాకి వెళ్ళాలి. లేదంటే అంటే మనకి జనరల్గా పండగ సీజనే పెట్టుకుంటాం మనం.
సంక్రాంతి, దసరా, తర్వాత ఇయర్ ఎండ్. మే ఫస్ట్ అనేది ఏదో వినపడుతుంది, మరి చూడాలి అఫీషియల్గా వచ్చే వరకు. అంటే మ్యాక్సిమం దసరాకి వెళ్తుంది అనే ప్రచారం కూడా ఒకటి ఉంది. ఉంది, అవును. దసరాకి వెడుతుంది అనే ప్రచారం ఉంది. దసరా అంటే మరీ డిలే అవ్వచ్చు, అంటే సెప్టెంబర్ అక్టోబర్లోకి వెళ్తుంది అది. అంత డిలే అవసరమా అనే అభిప్రాయం కూడా ఉంది. అంటే మే ప్రాపర్గానే ఉంటుంది నిజానికి. మే ఫస్ట్ వీక్లో పెట్టుకుంటే సమ్మర్ అడ్వాంటేజ్ ఉంటుంది. దాంతోపాటు ఆ టైంలో కొంత రిలాక్సేషన్ ఉంది సినిమా రిలీజులకు సంబంధించి. కాబట్టి ఆ వెసులుబాటును వినియోగించుకుని మేలో వచ్చేస్తే బెటర్ అయ్యి. రెండోది, చిరంజీవి గారి సినిమా విశ్వంభర ఒకటి, అది కూడా షిఫ్ట్ అయింది సమ్మర్ నుంచి. జూలై అన్నారు. సమ్మర్ నుంచి అది జూలైకి వెళ్ళింది. కాబట్టి ఈ ప్లానింగ్, సినిమా రిలీజుకు సంబంధించి, లాంచింగ్కి సంబంధించి ఒక ప్రాపర్ ప్లాన్ చేసుకుంటే, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసే బహుశా అయి ఉండొచ్చు. దసరా పండగ అని చెప్తున్నారేమో జనాలు. చూడాలి. ఇప్పుడు మెగా హీరోలే 3 సినిమాలు ఉన్నాయి వరుసని ఇప్పుడు. అవును, పెద్ద ఒకటి, ఉస్తాద్ ఒకటి, మన విశ్వంభర ఒకటి. అవును. విశ్వంభర అంటే ఉస్తాద్కి సంబంధించి వాళ్ళు టోటల్ కంప్లీట్ అయిపోయింది అన్నట్టుగా ఒక వార్త ఒకటి బయటకు వచ్చింది. అంటే దానికి సంబంధించిన టెక్నికల్ వ్యవహారాలు ఏవో ఉన్నాయి, అంతే తప్ప షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పారు. డబ్బింగ్ స్టార్ట్ చేస్తారు. అది కూడా నడుస్తుంది. ఆయన వరకు కంప్లీట్ అయిపోయింది అని కదా నిన్న మొన్న వార్త. కాబట్టి 3 సినిమాలు ఈ సంవత్సరం మెగా హీరోల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ ఎక్స్పెక్టేషన్ మధ్య అంటే విశ్వంభరకు సంబంధించి అది ఓకే అయిపోయింది. దీనికి సంబంధించిన డేట్ కన్ఫర్మేషన్ ఇంకా కావాల్సి ఉంది. మార్చి 27 అయితే లేదు. మార్చి 27 అనే డేట్ మర్చిపోవడం బెటరు. కొత్త డేట్ కోసం ఎదురు చూడాలి. అది ఇప్పుడు జనాలు కూడా డిలే అయితే బాగానే ఉంటుంది అనే మూడ్లోకి వచ్చారు. డిలే అవుతోంది అనే ఆందోళన కంటే కూడా ఒక ప్రాపర్ లాంచింగ్ డేట్ కావాలి అని కోరుకుంటున్నారు. హిట్ కొట్టాలి, హిట్ కొట్టడం అనేది. పైగా సక్సెస్ఫుల్గా ఇది ఒక మంచి ఓపెనింగ్ ఇచ్చింది ఈ సంవత్సరం. ఇది మనశంకర వరప్రసాద్ గారు. ఈ ఓపెనింగ్ని మెగా కాంపౌండ్ నుంచి వచ్చే ప్రతి సినిమా క్యారీ ఫార్వర్డ్ చేయాలి అనే అభిప్రాయం అభిమానుల్లో ఉంది. ఆ క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే ప్రతి సినిమాకి ఒక సోలో రిలీజ్ డేట్ ఉంటే బాగుంటుంది. అలాగే గ్యాప్ ప్రాపర్గా ఉండాలి. కనీసం 1 month గ్యాప్లో సినిమాలు ప్లాన్ చేసుకుంటే 3 సినిమాలు ఈ సంవత్సరం వాళ్ళకి టోటల్గా సంవత్సరం అంతా మెగా నామ సంవత్సరంగా మారే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ.